శనిదేవుడు మహాత్మ్యం పూర్తి కథ. ఒకప్పుడు సూర్యదేవుడు మరియు ఆయన భార్య ఛాయాదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే శనిదేవుడు. చిన్నప్పట్నుంచే శని ఎంతో తపస్సు, నియమనిష్టలతో జీవించేవాడు. అతడు ఎప్పుడూ లార్డ్ శివ ధ్యానంలో ఉండేవాడు. శనిదేవుడు జన్మించినప్పుడు ఆయన చూపు చాలా ప్రభావవంతంగా ఉండేది. ఒకసారి చిన్న శని తన తండ్రి సూర్యుణ్ణి చూడగానే సూర్యుని కాంతి కొంత తగ్గిందని చెబుతారు. అందుకే దేవతలందరూ శనిచూపును గౌరవంగా భావించేవారు. శనిదేవుడు న్యాయానికి ప్రతీక. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడు చేసిన వారికి శిక్ష ఇవ్వడం ఆయన ధర్మం. శని పరీక్ష. ఒకరోజు దేవతలందరూ శనిచూపు చాలా కఠినమైంది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నారద మహర్షి శనిదేవుణ్ణి అడిగాడు, ప్రభూ, మీ ప్రభావం నిజంగా అంత గొప్పదా? శనిదేవుడు చిరునవ్వుతో, కాలం వచ్చినప్పుడు ప్రతీ జీవీ తన కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు నారదుడు లార్డ్ హనుమాన్ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. హనుమంతుడు భక్తి, బలం కలవాడు కాబట్టి శని ప్రభావం తనపై పనిచెయ్యదని భావించాడు. ఒకరోజు శనిదేవుడు హనుమంతుడి వద్దకు వచ్చి, నేనిప్పుడు నీపై ప్రవేశిస్తాను అన్నాడు. హనుమంతుడు వినయంగా, ప్రభూ, నేనిప్పుడు శ్రీరాముని సేవలో ఉన్నాను, దయచేసి తర్వాత రండి అన్నాడు. కాని శనిదేవుడు తన కర్తవ్యాన్ని ఆపలేడు. వెంటనే హనుమంతుడి భుజంపై కూర్చున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక భారీ పర్వతాన్ని ఎత్తుకుని పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ బరువును తట్టుకోలేక శనిదేవుడు నొప్పితో బాధపడ్డాడు. చివరికి శనిదేవుడు, హనుమంతా, నన్ను క్షమించు, నీ భక్తి, నీ బలం ముందు నేను ఓడిపోయాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుణ్ణి విడిచిపెట్టాడు. శనిదేవుడు సంతోషించి ఇలా వరమిచ్చాడు, ఎవరు నిన్ను భక్తితో పూజిస్తారో వారికి నా కఠిన ప్రభావం తగ్గుతుంది. అందుకే శనివారం రోజున లార్డ్ హనుమాన్ పూజ చేస్తే శనిదోషాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.